జయలలితకు గుండెపోటు వచ్చిందన్న వార్తతో అన్నాడీఎంకే అభిమానులు రోడ్లపైకి వచ్చారు. అమ్మను చూసేందుకు భారీగా అపోలో ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ముందు జాగ్రత్తగా అపోలో ఆసుపత్రి వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అపోలో ఆసుపత్రి దగ్గర భారీ సెక్యూరిటీతో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనబడుతోంది. అమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకుని అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. అమ్మ కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. చెన్నై అపోలో ఆసుపత్రి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి తమిళనాడుకు బస్సు సర్వీసులు రద్దయ్యాయి. జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో పొరుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. నెల్లూరు మీదుగా చెన్నై వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సులను ఏపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు తమిళనాడుకు బస్సు సర్వీసులు నడపవద్దని ఆర్టీసీని ఆదేశించింది. అటు కర్ణాటక ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. తమిళనాడుకు బస్సు సర్వీసులు నిలిపివేయడంతో పాటు తమిళులు నివసించే ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ఎయిమ్స్ నుంచి నలుగురు వైద్యుల బృందాన్ని చెన్నైకి పంపించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. జయలలిత ఆరోగ్యం కోసం ఎలాంటి వైద్య సహాయాన్నైనా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని నడ్డా ప్రకటించారు. జయ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు చెప్పారు.